పాట ఆటకు ఆట ముకాబలా. మన మెంటర్స్ కమ్ జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ వెల్కమ్ ది ఎనర్జెటిక్ సింగర్ హేమచంద్ర. హలో, హాయ్. అండ్ ది వెరీ స్పాంటేనియస్ అండ్ ఎనర్జెటిక్ స్వప్న. హాయ్. వనం శ్రీరామ్ గారు. హలో. ఓకే, సో హేమచంద్ర, ఈ రోజు ఎపిసోడ్ లో మీ టీం నుంచి ఎవరున్నారు పార్టిసిపెంట్స్? ఓకే, మరి స్వప్న మీ టీం నుంచి ఫస్ట్ రాబోతున్నది ఎవరు? శుభశ్రీ అదరగొట్టడానికి రాబోతోంది. ఏం పాట తెలుసా మంజుష? మామూలుగా మనకి ఈ చంద్రుడి మూవ్మెంట్స్ ఉంటాయి, నేనది హేమచంద్ర మూవ్మెంట్స్ కాదు, పైన ఆకాశంలో చంద్రుడి మూవ్మెంట్స్. అవును, ఆ మూవ్మెంట్స్ ని బట్టి కొద్దిగా అటు ఇటు అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి మూడ్స్. అవును, మామూలుగా అత్తలకు ఎక్కువ అవుతుంటాయి అలాగా. అత్తలకి అటువంటి అత్తగారుల గురించి పాడడానికి వస్తుంది శుభశ్రీ. సరే, మరి ఆకాశంలోని చంద్రుడికి కింద ఉన్న అత్తకి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. లెట్స్ వెల్కమ్ శుభశ్రీ. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది. మా అత్తకి పిచ్చుంది, పున్నమికి వస్తుంది, నన్ను రమ్మని పిలిచింది, చీ పట్టుకుని కరిచింది. మా అత్తకి పిచ్చుంది, పున్నమికి వస్తుంది, నన్ను రమ్మని పిలిచింది, చీ పట్టుకుని కరిచింది.
ఓకే ఎనీవే అప్డేటెడ్ గా ఉన్నారు, మీ అత్త చాలా బాగుంది, జుట్టుకు రంగు కూడా వేసుకోవచ్చుగా ఇంత అప్డేటెడ్ గా ఉన్నప్పుడు. వాళ్ళు మీ ఇంటర్ఫియర్ అయిపోయి పాట పాడండి, అర్జెంట్ గా వచ్చేస్తుంది, ఆపుకోలేకపోతున్నా. పాడేసేయండి. ఇదే సమయంలో కరెంట్ పోయింది అనుకోండి. మైకు లేని సింగర్ బలవంతురాలు ఏమో, సింగర్ లేని మైకు భాగ్యవంతురాలు. ఇదంతా బాగానే ఉంది కానీ అత్తగారి ఎనర్జీకి కోడలు మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఒకసారి మ్యాచ్ చేస్తే బెటర్గా ఉంటుంది కదా. దంచవే మేనత్త కూతురా, ఒడ్డు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా, ఒడ్డు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త ఒప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా. దంచవే మేనత్త కూతురా, ఒడ్డు దంచవే నా గుండెలదరా. మొత్తానికి దంపుడు కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు కొంచెం జడ్జిమెంట్ మాటల రూపంలో కూడా ఇచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హేమచంద్ర, హౌ డిడ్ యు లైక్ శుభశ్రీ పర్ఫార్మెన్స్? శుభశ్రీ పర్ఫార్మెన్స్ కంటే నాకు మంజుష పర్ఫార్మెన్స్. అత్తగారి పర్ఫార్మెన్స్, పిచ్చి అత్తగారి. ఎక్స్క్యూజ్ మీ బోత్ ఫ్రమ్ మై టీమ్ ఓన్లీ. జెల్లస్ రే, సూపర్. సో ఐ ఫెల్ట్ హర్ పర్ఫార్మెన్స్ వాజ్ డామినేటింగ్. కాబట్టి తను కాన్సెప్చువల్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, సింగింగ్ సైడ్ లిరికల్ సైడ్ తను కాన్సన్ట్రేట్ చేసింది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇట్ కెన్ బి మోర్ డ్రామటైజ్డ్ ఓకే తన సైడ్ నుంచి కూడా. ఓకే స్వప్న, అది సంగతి. హేమచంద్ర అయితే అలా అన్నారు మరి. చాలా చక్కటి క్లియర్ వాయిస్ తో, శృతి బాగుంది, శృతి చాలా బాగుంది, లయ కూడా బాగుంది. థ్యాంక్ యూ. సో ఇందాక అనశ్రీరామ్ గారు అన్నారు మైకు లేని సింగర్ ఉత్తమురాలు అంటే, శుభశ్రీ మైకు లేకపోయినా బాగా పాడగలుగుతుందనా, లేదా మైకు లేని మంజుష బాగా చేసిందనా? ఏంటి మీ ఉద్దేశం ఇక్కడ? నేను అన్నది ఉత్తమరాలు కాదు, బలవంతురాలు. బలవంతురాలు, ఓకే సేమ్. అదే మైక్ లేకపోతే చచ్చినట్టు గొంతు చించుకోవాలి, ఓకే అందుకు బలవంతులు అవుతారు. ఇక సింగర్ లేని మైక్ భాగ్యవంతురాలు, ఎందుకంటే కనీసం దానికి రెస్ట్ దొరుకుతుంది. పల్లవి మంచి శృతి పక్వంగా పాడేవమ్మా. చరణాలు ఎత్తుకునేటప్పటికి కాస్త శృతి పక్కకెళ్ళి మళ్ళీ మధ్యలో పక్కదారి పట్టి బైపాస్ పట్టి మళ్ళీ హైవేలోకి వచ్చేసింది చరణం మధ్యలో. ఏమన్నా చెప్పబోతున్నారు? లక్ష్మీదేవి బాగుందా జ్యేష్ఠదేవి బాగుందా అంటే, జ్యేష్ఠదేవి అలా వెళ్తుంటే బాగుంది, లక్ష్మీదేవి అలా వస్తుంటే బాగుందని, అలా ఉంది మీది. జ్యేష్ఠదేవి వెళ్తుంటే కాదు, వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవాలి, లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ ఉండిపోవాలి. అప్పుడే ఇద్దరు కదిలితే మాత్రం నాకు బాగోదు. ఎలా ఉన్న పాట బాగానే పాడేవు కానీ అత్త పెడుతున్న బాధలకి తాలూకు ఫ్రస్ట్రేషన్, ఆ నిర్వేదం కనపడలేదు. ఈసారి ఆ నాటకీయత కూడా వచ్చేలా చూడాలని నేను అనుకుంటున్నాను, అంతే. శుభశ్రీ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే SBS అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటల లోపు 8008473776 కి వాట్సాప్ చేయండి. మొత్తానికి పిచ్చి అతని బాగా ఎంజాయ్ చేస్తూ పాడేవన్నమాట శుభశ్రీ. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మంజుష. హేమచంద్ర టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు ఆదర్ కొట్టడానికి? నా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ఆదిత్య. ఆదిత్య ఇస్ కమింగ్ అవుట్ విత్ స్కూల్ కాన్సెప్ట్. ఓకే, ఈ స్కూల్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఆదిత్య. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఎంత మధురం, సిలబస్సు అంత కఠినం. స్కూలు ఎంత మధురం, సిలబస్సు అంత కఠినం. తెచ్చినాను కొత్త మ్యాథమెటిక్స్ పుస్తకం, మరచినాను ఆరో లెక్కం. స్కూలు ఎంత మధురం, సిలబస్సు అంత కఠినం.
మనస్సును ఎగ్జామ్స్ అంటూ వస్తే చాలు ట్యూషన్ అంటూ చావపడతారు మాస్టారి ఆబెత్తము మార్చింది నా రూపము మరి వీపంత వాచింది బాబోయ్ స్కూలు ఎంత మధురం సిలబస్సు అంత కఠినం మోగం పెడు హార్మోనియంలో వాయింపుడు నా నోట్స్ని చూస్తే బేజారు క్వశ్చన్ పేపర్ చూస్తే కంగారు ఏ జన్మలో పాపము స్టూడెంట్ లైఫ్ శాపము ఇక మారేది లేదా స్కూలు ఎంత మధురం సిలబస్సు అంత కఠినం తెచ్చినాను కొత్త మ్యాథమెటిక్స్ పుస్తకం మరచినాను ఆరో ఎక్కం స్కూలు ఎంత మధురం సిలబస్సు అంత కఠినం స్టూడెంట్స్ యాంథమ్ ఇది ఈ రోజు నుంచి ఆదిత్య సూపర్ గా ఉంది. మరి జడ్జెస్ ఎలా అంటారో ఏమంటారో తెలుసుకుందాము. సో స్వప్న, హౌ డిడ్ యు లైక్? నీ పాట ఎంత మధురం గమకాలు అంత కఠినం అయినా కూడా ఇంత బాగా పాడావు గెలిచినావు మా హృదయం. చక్కగా ఎంత నీ సంగతులు చాలా బాగా పలికాయి. నీ ఆహారం కూడా చాలా బాగుంది. అంటే యాక్టింగ్ బ్యాగ్ విసిరేసిన పద్ధతి అవన్నీ చేస్తూ ఆ శృతి ఎక్కడ కూడా తప్పకుండా పాడడం అనేది చాలా పెద్ద విశేషం. కాబట్టి నువ్వు ఎంత హేమచంద్ర టీం అయినా కూడా నేను సంగీతానికి మాత్రమే కట్టుబడి ఉన్నాను. కాబట్టి మార్కులు వేస్తూ బాగా పాడామని చెప్తున్నా. వెరీ గుడ్. సో హేమచంద్ర, తన మొహమాటము యాక్చువల్లీ ఈ సాంగ్ తన ప్లస్ అయింది. ఎందుకంటే ఈ సాంగ్ లో తను యాక్టింగ్ వైస్ కూడా ఎక్కువ చేయకూడదు. మొహమాటతో ఆ స్కూల్ ఇమ్మెచ్యూరిష్ ఫీల్ కరెక్ట్ గా సెట్ అయింది. సో అండ్ సూపర్ వాయిస్ అబ్బా అనేది, బ్యూటిఫుల్ వాయిస్. సూపర్. ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు? ముకాబలా అన్న కార్యక్రమానికి అతికినట్టు సరిపోయే పాట ప్రదర్శన ఏది అని అడిగితే ఇదని చూపించచ్చు. నా చిన్నప్పుడు చంద్రబోస్ గారి పాట ఒకటి ఉండేది, చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప అని. నిన్ను చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే బుల్లి నిక్కర్ వేసుకున్న చిన్న బాబు అని. ఆదిత్య పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఏడివై అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటల లోపు 800-846-0880కి వాట్సాప్ చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య అండ్ కంగ్రాచులేషన్స్. చక్కగా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆల్ ద బెస్ట్ అండ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఇప్పుడు స్వప్న, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? నా టీం నుంచి రాకింగ్ కరీముల్లా రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ కరీముల్లా. నీతో మేఘనా
మోదీ గారి పన్నునైనా భరించవచ్చు కానీ ఈ పుచ్చి పన్ను బాధని భరించలేవని నీ పాట రూపంలో చెప్పావు. వెరీ నైస్. ఇంకా నొప్పిగా ఉందా? ఆ డాక్టర్ని మళ్ళీ పిలవనా సుత్తితో పాటు? ఓకే, సో ఇప్పుడు హేమచంద్ర, హౌ డిడ్ యు లైక్? కాన్సెప్ట్ వైస్ నీ యాక్టింగ్ సూపర్, అంత ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బ్యూటిఫుల్ అనిపించింది. సింగింగ్ ఎనర్జీ, వాయిస్ ఎనర్జీ వాస్ గుడ్. కాకపోతే స్కేల్ అండ్ టెంపో స్టెబిలిటీ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. అండ్ అక్కడ సమ్ అఫెన్స్ ఉంది అక్కడ. యాజ్ అ సింగర్ ఈవెన్ షీ విల్ యాక్సెప్ట్ ఇట్, ఆబ్వియస్లీ, దట్స్ ఆబ్వియస్. ఓకే, అండ్ ఇది అది కాదు ఇప్పుడు పిల్లవాడు పంట నొప్పితో బాధపడుతుంటే ఏంటిది తాళం పోతుంది. ఓహో, పంటి నొప్పితో బాధపడుతుంటే పాట ఎలా పాడినా ఓకేగా తీసుకోవచ్చా? కన్సెషన్ ఇవ్వాలి. అక్కడ తెలుసా, నువ్వు పనులు పెట్టుకుని కావాలంటే నేను ఒకటి ఇస్తాను. ఏంటి? పనులు నొప్పి వచ్చినప్పుడు కావాలి, చూడు ఎలా పాడతావు. అలా కదండి, అక్కడ పంటి నొప్పి, గొంతు నొప్పి కాదు, దానికేమైంది? పన్ను పీకుతుందండి, సలుపుతుంది. పన్ను మీకు ఎప్పుడు పన్ను నొప్పి రాలేదు, జ్ఞానవంతం మీకు వచ్చి ఉండాలి డెఫినెట్ గా. మీరు జ్ఞానులు. నాకు 2 సార్లు వచ్చింది పన్ను నొప్పి. చిన్నప్పుడు పిప్పన్ను నొప్పి, ఇప్పుడు ఆదాయ పన్ను నొప్పి. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది స్వప్న? ఒకటేంటంటే నిజంగా నీ శృతి ఓపెన్ గా చేరడం అనేది ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ. ఇయర్ ఫోన్స్ లో వింటున్నాం కాబట్టి ఎక్కడ తప్పినా కూడా తెలిసిపోతుంది. తాళం మాత్రం కొంచెం బేతాళం అయింది, అది చూసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మీ పంటి నొప్పి కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. నొప్పి లేనప్పుడే ఎవరైనా ఎలా పాడొచ్చు, అది మాఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ శ్రీరామ్ గారు. కరీముల్లా, ఇన్షాల్లా పాడినంత వరకు నాటకీయత అయితే బాగా పండించగలిగావు. నువ్వు పన్నే పుచ్చు పన్నే అనేటప్పటికి ఇక్కడేదో మాకు జీవం ఉంది, అది ఖచ్చితంగా నీ మహిమే అనుకుంటున్నాను. నేను ముందు బాగా పాడతావని ఆశిస్తున్నాను. కరీముల్లా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే KRM అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటలలోపు 808-847-377 కి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ మెంటర్స్ అండ్ కరీముల్లా. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేసి కాంపిటీషన్ లో సూపర్ గా పర్ఫామ్ చేయాలి. ఓకేనా? ఓకే, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేది హేమచంద్ర టీం నుంచి. ఎవరు వారు? మీ భర్త తాగి ఇంటికి వస్తే మీరేం చేస్తారు? ఏం తీసుకెళ్లి పడుకోబెడతాం అంతే. అబ్బా, నేను అమ్మలేకపోతున్నాను జాన్. ఒక భార్య బాలేబాబు ఫ్యాన్ అయితే గడ్డలు రెడీ చేయండి అమ్మా. సో ఎలా ఉండబోతుందో ఈ పాట తెలుసుకుందాం. సో ఇది పాటకు రాబోతుంది మానస. ఓకే మానస, లెట్స్ వెల్కమ్ హర్. నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా. నా మొగుడి తాగుడు గోలా, పద్ధతిగా ఉంటే గోలా, ప్రతిరోజు తాగి ఊకి తందనాలేలా, చూడ్డానికి చీపురు పుల్ల, కావాలి
సో మానస, ఇందాక నేను అనవసరంగా గొడ్డలు అన్నాను, గొడ్డలు అక్కర్లేదు, మీ గొంతు చాలు. సో సూపర్ గా ఉంది, మరి ఎనర్జీ బాగా అనిపిస్తుంది నాకైతే, అబ్బా. సో మరి స్వప్న, హౌ డిడ్ యూ లైక్ హర్ పర్ఫార్మెన్స్? ఇది ఆటకి ఆట, మాటకి మాట, పాటకి పాట 3 ఉన్నాయి కాబట్టి ఒకటి అనిపించింది ఏంటంటే, నువ్వు వాయిస్ త్రోలో పెట్టినంత ఎనర్జీ నీ ఆహారం నీ మూవ్మెంట్స్ లో కనిపించట్లేదు. చేతిలో చీపురు అంటాం కానీ చీపురు పక్కన పడింది పాపం అది పాడుతున్నప్పుడు. సో అది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా బాగా, అంటే వాయిస్ త్రోలో ఏం చేస్తున్నావు అంటే నువ్వు సౌండ్ రావడానికి దానిలో విపరీతమైన కాన్సన్ట్రేషన్ పెట్టి టెన్షన్ పడిపోతున్నట్టు అనిపించింది. సహజంగానే నీకు ఒక బలమైన గాత్రం ఉంది కాబట్టి నువ్వు హాయిగా గొంతులు వదిలేసి ఏ అని మొత్తం చించుకోక్కర్లేదు. యూ కెన్ ఫోకస్, అంటే ఇతర నీ యాక్టింగ్ మీద, పక్కన ఏం చేస్తున్నాడు అతనితో కలిసి కాస్త సింక్ చేసుకోవడంలో అని నాకు అనిపించింది. ఓవరాల్గా నీకు సహజంగా ఉండే గిఫ్ట్. లాస్ట్ టైం ఇన్ఫాక్ట్ ప్రిలిమ్స్ చూసినప్పుడు కూడా అనిపించింది నీకు గొంతే కాబట్టి. గొంతు బాగుంది, ఇంకా దాన్ని నువ్వు డెవలప్ చేసి ఇంకా ఇన్వాల్వ్ అయ్యి పాడితే ఇంకా బాగా రాణిస్తావు. ఆల్ ది బెస్ట్. సో హేమచంద్ర, డూ యూ అగ్రీ విత్ స్వప్నస్ కమెంట్స్? మీరు ఒక్కసారి జస్ట్ వేరే పల్లవి, వేరే పాట ఏదన్నా సాఫ్ట్ సాంగ్, ఒక్క పల్లవి జస్ట్ ఒక టూ లైన్స్ పాడగలుగుతారా? మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలచినావంటే. సో దిస్ ఈస్ యువర్ ఒరిజినల్ వాయిస్. ఓపెన్ వాయిస్ లో పాడినప్పుడు, ఓపెన్ వాయిస్ ఇస్ సంథింగ్ ఫాల్స్. ఐ మీన్ ఫ్రాంక్లీ స్పీకింగ్, యు ఆర్ కంఫర్టబుల్ సింగింగ్ ఇట్ దిస్ స్కేల్. సో ఓపెన్ వాయిస్ పాడుతున్నప్పుడు దట్ ఈస్ సంథింగ్ న్యూ ఫర్ యూ. పాడేటప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మైక్ దగ్గర పెట్టుకుంటున్నారు బేసిక్ గా. ఫ్రాంక్లీ మైక్ సెన్స్ అదొక్కటి కనుక మీరు దృష్టిలో పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ పాడితే అసలు లోపాలు ఏం కనిపించవు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం మైక్ సెన్స్ కనుక కరెక్ట్ గా ఉంటే సెట్ అయిపోయింది. సో గట్టిగా అరిచి పాడేటప్పుడు కొంచెం మైక్ దూరంగా, వెన్ యూఆర్ సింగింగ్ సంథింగ్ సాఫ్ట్ దగ్గర పెట్టుకోవచ్చు. సో మీరు ఇప్పుడు మంచి హార్ష్ గా పాడే, ఓపెన్ వాయిస్ లో పాడే పాట పాడారు కాబట్టి కొంచెం దూరం పెట్టుకొని పాడుంటే ఆ చెవులకి హార్ష్నెస్ ఉండేది కాదు. అంతే. యువర్ పర్ఫార్మెన్స్ వాస్ నైస్. రెస్ట్ ఆల్. సో ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు? భూమికి ఆకర్షణ ఉందని చదివాను కానీ ప్రత్యక్షంగా ఆయన చూసి తెలుసుకున్నాను. ఆ పాట వింటూనే నిలబడతాడని చూసాను కానీ ఎప్పుడూ నిలబడలేదు. కనీసం పాట అయిపోయినా కూడా నిలబడలేదు చూడండి ఆయన. అలాగే మనస, తెలుగులో ఒకే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. అదేంటంటే గాత్రం. గాత్రం అంటే గొంతు, గాత్రం అంటే శరీరం. ఈ పాటలో ఒక గాత్రం బాగానే పనిచేసింది కానీ ఒక గాత్రం మాత్రం సరైన న్యాయం చేకూర్చలేదు ఈ పాటకి. కొట్టాలంటే అసలు ఎగిరి అక్కడ వరకు దూకు కొట్టాలి, కానీ ఒక చిన్న సున్నా గీసుకుని చెయ్యి కదిలినా, మైక్ కదిలినా, తల కదిలినా ఆ సున్నా దాటకుండా కదిపావు కాబట్టి ఈ పాటకి ఆ గాత్రం న్యాయం చేకూర్చలేదు. ఈ గొంతు మాత్రం ఈ పాటకు బాగుంది. మానస పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఎంఎన్ఎస్ అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటల లోపు 800-846-0880కి వాట్సాప్ చేయండి. Keep it up, all the very best. Thank you. ఇప్పుడు స్వప్న టీం నుంచి ఎవరు వస్తున్నారు? పళ్ళు తోకోకుండా ఎవరన్నా వచ్చారా ఇక్కడ వాళ్ళ షోకి? చేతులు ఎత్తండి. చెప్పేస్తారండి వచ్చిన మాత్రం మీకు. అంటే చెప్పేక్కర్లేదు. యాక్చువల్లీ ఒక్కోసారి మనకి దూరంగా ఉంటే కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఇందాక పంటి నొప్పి గురించి మాట్లాడాం. ఆ పంటి నొప్పికి ముందు కారణాలు ఏంటో ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. లావణ్య పాడుతుంది. ఈ రోజు మొత్తానికి పంటికి సంబంధించిన ట్రీట్మెంట్ జరగబోతుంది అనమాట ముకాబులాలో. ఎనీవే, లెట్స్ వెల్కమ్ లవ్లీ లావణ్య. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, పూచి పళ్ళతోటి నాతో మాటలాడకు, కంపు నోటితో వచ్చి నన్ను చంపకు. కాచి పళ్ళతోటి నాతో మాటలాడకు, కంపు నోటితో వచ్చి నన్ను చంపకు. తుళ్ళే తుంపరం నాకే పంపరం, వెళ్ళిపోర నీకు దండము. పోరా దూరము స్మెల్లే ఘోరము, బ్రష్ చేసి రారనిస్తము. కాచి పళ్ళతోటి నాతో మాటలాడకు, కంపు నోటితో వచ్చి నన్ను చంపకు.
చంపకు మౌత్ వాష్ చేయాలని బ్రెయిన్ వాష్ చేశానుగా లవంగాలే నమలాలని చిట్కాలే చెప్పానుగా అయినా వదలదు ఈ కంపు నాకు తప్పది వాయింపు దార పళ్ళతో వస్తావు గర్వంగా స్మైలు ఇస్తావు బడసలకే ఫ్రెండు నీవురా బ్యాడ్ లక్ కంటే నాదిరా పాచి పళ్ళతోటి నాతో మాటలాడకు కంపు నోటితో వచ్చి నన్ను చంపకు పాచి పళ్ళతోటి నాతో మాటలాడకు కంపు నోటితో వచ్చి నన్ను చంపకు తుళ్ళే తుంపరం నాకే కంపరం వెళ్ళిపోర నీకు దండము పోరా దూరము స్మెల్లే ఘోరము బ్రష్ చేసి అరణిస్తము సో నీ పాట విన్న తర్వాత నాకు ఒక కవిత గుర్తొచ్చింది. ఎలక్ట్రానిక్ల బ్రష్లతో రేయి పగలు బ్రషింగ్లు కాకపోతే మరిచారు టంగుల క్లీనింగులు రావా మరి గుప్పు గుప్పుమంటూ నోటి నుండి స్మెల్లింగులు ఇక కావా మరి ప్రతిరోజు ఒకటో రెండో కిల్లింగులు. దేవుడా కంపు కొట్టి చేశారండి అసలు అదిరిపోయింది. ఓకే, సో ఇంతకీ ఈ కంపు పాట ఎలా ఉంది? ఇంపుగా ఉందా లేదా? ముందు ఫస్ట్ అంటే నీ గురించి చెప్పే ముందర వీ హ్యావ్ టు గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద లవ్లీ మ్యూజిషియన్స్. సూపర్ గా ప్లే చేశారు ఈ పాట. పాచి పళ్ళతోటి నాతో మాటలాడకు పాచి మొహంతో వచ్చి మాట్లాడే వాళ్ళకి వాచిపోయేలా కొట్టేలా పాడి వాచి అనిపించుకున్నావు. సూపర్. నీ వాయిస్ నిజంగా బ్యూటిఫుల్ గా ఉంది. బ్యూటిఫుల్ వాయిస్ యూ హ్యావ్. వెరీ సాఫ్ట్ సూదింగ్ వాయిస్. థ్యాంక్ యూ. సో స్వప్న గారు ఇంకా ఆపుకోవద్దు. చాలా బాగా పాడావు తల్లి, బాగా పాడావు. నాకు అనిపించింది ఏంటంటే నువ్వు వినసొంపుగా ఉందంటారు కదా, వినకంపుగా ఉంది ఇది. అంటే అంత బాగా చూపించావు. ఎక్స్ప్రెషన్స్ అది బాగున్నా, అది కట్టుకోవడం అంతా ఎస్టాబ్లిష్ అవుతుంది. కొంచెం నీ వాయిస్ లో ఇంకొంచెం ఎమోషన్ పెట్టుంటే దీనికి తగ్గట్టు ఆ సీరియస్ ఎమోషన్ లో ఈ సాహిత్యం ఇంకా బాగా నవ్వొచ్చేది అనిపించింది. కానీ ఓవరాల్ వెరీ వెల్ డన్. ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు ఇట్స్ యువర్ టర్న్. శృతి లయ అన్ని బాగానే ఉన్నాయి. స్వప్న గారు చెప్పినట్టు కాస్త నాటకీయతగా వచ్చుంటే ఇంకా బాగుండేది. కానీ బాలేదు అని చెప్పలేం, అద్భుతం అని చెప్పలేం. ఇంకా చెప్పాలంటే అబ్బో అనేలా లేదు, అబ్బే అనేలా లేదు. ఇక మీరు మెరుగుపరచుకోవచ్చు. లావణ్య పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే LVY అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటల లోపు 800-847-377 కి వాట్సాప్ చేయండి. అండ్ థ్యాంక్ యూ లావణ్య, చాలా ఇంపైన పాట పాడినందుకు థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు మీ పార్టిసిపెంట్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించాయి స్వప్న? కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మామూలుగా ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ, ఒక అబ్బాయి అక్కడ, అర్థమైంది కదా. కాబట్టి అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి లేడీస్ ఫస్ట్ ఉంటారు కాబట్టి నా టీం గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేడీస్ ఉంటే ఎందుకు గెలుస్తారు? లాజిక్ అర్థం కాలే. అంటే లేడీస్ ఫస్ట్ అనా? లేడీస్ ఫస్ట్ కదా. లేడీస్ ఎందులోనైనా వినలేదా? బుక్స్ లో రాసుకోదప్పుడు చిన్నప్పుడు ఎవరు చెప్పలేదా? ఇట్స్ ఓకే, నేను చెప్తున్నాను, రాసుకో. మీ ఇంట్లో ఇప్పుడు ఇద్దరు లేడీస్ ఉన్నట్టు మీరు ఒప్పుకోవాల్సిందే. ఈ మౌనం సిగ్గు వల్ల దక్కువ వచ్చింది కాదని పార్టీ షూర్ నైట్. ఓకే, ఎక్కడ గెలవాలో తెలిసినోడు గొప్పోడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. అర్థమైందా? మగవాళ్ళను పల్టీ కొట్టించి ఎలక్షన్లలో గెలుస్తున్నాం. మగవాళ్ళను పల్టీ కొట్టించి ఎలక్షన్లలో గెలుస్తున్నాం. అధికారం ముచ్చలాలిస్తున్నాం. ఇన్నాళ్ళు మే పిల్లలు కన్నా ఇక మీ పని అనుకున్నారు. అంతటితో బ్రతికించారు, మీరంతటితో బ్రతికించారు. హల్లో సారు ఓటుగారు తగ్గాలి జోరు. ఏమిటండి ఈ హుషారు? హల్లో సారు ఓటుగారు తగ్గాలి జోరు. ఏమిటండి ఈ హుషారు? హలో మేడం
తగ్గించుకోండి. హలో స్వప్న ఏందా జోరు, ఎందుకంత ఆవేశం, తగ్గించుకోండి తగ్గించుకోండి తగ్గించుకోండి. బాబు బాబు బాబా పాప బాబే, బాబు బాబు బాబా పాప బాబే, బాబా 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 సో మరి ఇప్పుడు హేమచంద్ర టీం నుంచి వచ్చేదెవరు? నెక్స్ట్ నా టీం నుంచి వస్తున్నాడు రియాజ్. ఓకే, తాత ఏంటి నాకే రాత, నాకెందుకు ఈ చెప్పే ఖాతా, మనం ఇందాం ఇప్పుడు ఆ పాట. నేను వెళ్ళిపోతా. కొంపదీసి తీయడుగా మా తాట. నీకు నాకు టాట ముందు పిలిచేవాడు. పిలిచేద్దామా? రియాజ్ వెల్కమ్. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే. తాతల మాటలు నమ్మకురో, కన్నులు మాత్రం తప్పవురో. వినాశి సంఘం ప్రెసిడెంట్ ఎవరంటే మా తాత అంటానురో, నేను మా తాతే అంటానురో. మా తాత అంటానురో, నేను మా తాతే అంటానురో. పిల్లికైనా బిచ్చమేయడు, పైస బయటకు తీయడురో. మ్యూజియంలో పెట్టవలసిన యాంటిక్ పీసే మా తాతరో. ఒక పరి వాడిన టిష్యూని ఎండబెట్టి 7 సార్లు వాడతాడురో. జనవరిలో కొన్న టూత్ పేస్ట్ ని ఇయర్ ఎండింగ్ వరకు లాగుతాడురో. తాతల మాటలు నమ్మకురో, కన్నులు మాత్రం తప్పవురో. వినాశి సంఘం ప్రెసిడెంట్ ఎవరంటే మా తాత అంటానురో, నేను మా తాతే అంటానురో. కాశీకి వెళ్దామంటే మూసీని చూపెనురో. ఏసీని కొనమని అంటే ఏటీఎంకు పంపెనురో. న్యూ డ్రెస్ కొనమని అంటే న్యూస్ పేపర్ ఇచ్చెనురో. సినిమాకి వెళ్దామంటే పోస్టర్లు అన్నీ చూపెనురో. చెంచాతో స్నానమట, కప్పులతో లంచ్ డిన్నరట. అడుగేస్తే అరుగునని చెప్పులే చేతని పట్టెనట. తాతల మాటలు నమ్మకురు, కన్నులు మాత్రం తప్పవురు. వినాశి సంఘం ప్రెసిడెంట్ ఎవరంటే మా తాత అంటానురో, నేను మా తాతే అంటానురో. ఆఫర్ అంటే అరే ఎంత దూరమైనా పోతాడురా. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్దామంటే అరే పాచి ఫుడ్ ఉందని అంటాడురా. ఇంటి ముందు కోడిని వేలాడేసి చికెన్ కర్రీ సూపర్ అంటాడురా. ఇంటికి ఎవరైనా వచ్చారంటే మరి ఇంటరాగేషన్ చేస్తాడురా. ఇల్లు కాలినా ఫైర్ ఇంజన్ కు మిస్డ్ కాల్ ఇచ్చి నవ్వుతుంటాడు. కొట్టుకొచ్చిన అండర్వేర్ను చూస్తూ చూస్తూ మురిసిపోతాడు. ఒక పరి వాడిన టిష్యూని ఎండబెట్టి 7 సార్లు వాడతాడు. జనవరిలో కొన్న టూత్ పేస్ట్ ని ఇయర్ ఎండింగ్ వరకు లాగుతాడు. తాతల మాటలు తాతల మాటలు నమ్మకురో, కన్నులు మాత్రం తప్పవురో. వినాశి సంఘం ప్రెసిడెంట్ ఎవరంటే మా తాత అంటానురో, నేను మా తాతే అంటానురో. పిల్లికైనా బిచ్చమేయడు, పైస బయటకు తీయడురో. మ్యూజియంలో పెట్టవలసిన యాంటిక్ పీసే మా తాతరో.
నీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో ఇప్పుడు కనుక్కుందాం. స్వప్న, మంజుష, ఫస్ట్ నాకు డౌట్, ఈయన తాతలో లేడు, కలపండి, కట్ చేయండి, రాయండి అన్నట్టు జుట్టు మాత్రం నెరవలేదు ఇంకా. సో ఆయన బాబాయ్ అంటే బాగుంటుందేమో. యంగ్ తాత అండి. నా సమాధానం రావాలన్నా నాకేంటి? నిజంగానే అంటే చూస్తే అంత యంగ్ గా కనిపిస్తున్నాడు కదా తాత అని. తాత, వాట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? నాకేంటా చెప్తాను, ఓకే తెలుసుకుందాం. బట్ రియాజ్, కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్, ఒకటి ఇంకొంచెం ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. రెండోది శృతి, అక్కడక్కడ చాలా ఫైన్ మైనర్ నోట్స్ ఉన్నాయి ఇందులో. ఇంటర్ నోట్స్ వచ్చినప్పుడు ఆయన ఉన్నారు కదా పాపం, బాగుండదు కానీ కొంచెం ఇన్వాల్వ్ అయ్యావు. ఇంకా కొంచెం మిగతా టైంలో కూడా ఇంత సాహిత్యం ఉన్నప్పుడు దానికి అంత యాక్ట్ చేసే స్కోప్ ఉన్నప్పుడు చేస్తే బాగుండదు అనిపించింది. బట్ ఓవరాల్ వెల్ డన్, ఆల్ ది బెస్ట్. ఓకే, సో హేమచంద్ర. శృతి ఒకటి, అది కూడా ఐ ఫెల్ట్ చరణం ఫస్ట్ పోర్షన్ ఒకటి, ఫస్ట్ చరణము. సెకండ్ చరణంలో ఆ నోట్స్ కొంచెం ప్రిసైజ్ గా ఉంటే ఇంకా బాగుండేది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. రెస్ట్ ఆల్ యువర్ ఎక్స్ప్రెషన్ అంతా ఫైన్. ఇంకొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటే, తాత డైరెక్ట్ ఎఫెక్ట్ పడినట్టుంది నీకు, ఇంకొంచెం ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఐ ఫెల్ట్ ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. బట్ యు హావ్ డన్ ఎ గుడ్ జాబ్. ఒకరోజు దీపావళి అనమాట. దీపావళికి మా నాన్నగారు మధ్యాహ్నం 3ంటికే తేవాలి మందు సామాన్లు, పటాసులన్నీ తేలేదు. చాలా అసహనంగా ఉన్నాను. సరే, నా అసహనాన్ని గమనించి మా తాతయ్య గారు, నువ్వు అంత బాధపడకు, నేను డబ్బులు ఇస్తాను, మన ఊళ్ళోనే కొనుక్కో, వచ్చి కాళ్ళు నొక్కిన వెంటనే నీకు డబ్బులు ఇచ్చేస్తాను అన్నారు. సరే అని కష్టపడి ఒక అరగంట కాళ్ళు నొక్కిన తర్వాత ₹10 చేతులు పెట్టారు. ₹10 చేతులు పెట్టారా, కనీసం ఒక అగ్గిపుల్ల వస్తుంది అనుకున్నాను. అక్కడితో కాకుండా నేను డోర్ దాకా వెళ్ళాక, ఆగు, నువ్వో పావుల అక్కో పావుల పంచుకోండి అన్నారు. ఈ విషయానికి వస్తే, తాత తాలూకు అసహనాన్ని సాహిత్యం మీద చూపించాలి కానీ సంగీతం మీద చూపించకూడదు. ఆ అసహనం సంగీతం మీద కూడా చూపించావు కాబట్టి అక్కడక్కడ శృతి తప్పింది వాళ్ళు చెప్పినట్టు. కానీ నీ గొంతు మాత్రం ఈ పాటకి సరిపోయింది. అసహనానికి సరిపడ బలం నీ గొంతులో ఉంది, బాగా వ్యక్తపరిచావు. ఇలాగే సహనంగా సాధన చేసి మంచి మంచి పాటలు ఇక ముందు పాడతామని ఆశిస్తున్నాను. రియాజుద్దీన్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే RIZ అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటలలోపు 800-046-0880కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ రియాజ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇవాళ మన ముకాబలా ఎపిసోడ్ లో నువ్వా నేనా అన్నంత పోటీగా సాగాయి ప్రతి పర్ఫార్మెన్సెస్ కూడా. అండ్ ఇది క్వార్టర్ ఫైనల్స్ అండ్ ఎలిమినేషన్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడడం కూడా జరిగింది. అయినా కూడా చాలా కామెంట్స్, కాంప్లిమెంట్స్, సజెషన్స్ వచ్చాయి. మరి నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయో వెయిట్ చేస్తూ ఉందాం. బట్ ఇవాళ అయితే మన జడ్జెస్ ని, మెంటర్స్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. శ్రీరామ్ గారు, ఫైనల్ గా మీ మాట. ఇవాళ నేను ఇచ్చేది ముగింపు కాదు, ఇదో తెగింపు. లడాలడ యాంకరింగ్ చేసే మంజుష గారికి, డడా డబ్బింగ్ చెప్పే హేమచంద్ర గారికి, ఎడాపెడా వార్తలు చదివేయగలిగే స్వప్న గారికి ఒక సవాల్ ఇసురబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పింది మీరు మళ్ళీ చెప్పగలగాలి. చాలా సింపుల్, చెప్పండి. అతల వితల సుతల పాతాల భూతల రసాతల మహాతల తలాతల ఉపరితలాల నతలాకుతలంజేయు పితలాటకాలాడు అతులిత బలశాలినని నీకు తలపొగరు నీకు అని చెప్పండి. ఇందులో 36 తలలు ఉన్నాయి కాబట్టి సింపుల్, రెడీ. సో బేతాళుడి సినిమాలో ఇదే డైలాగ్ ఆల్మోస్ట్ మార్చి కొంచెం డబ్బింగ్ చెప్పాను సార్. అతల వితల సుతల పాతాళ రసాతల భూతల భూతనాథుల్ని బేతాళుల్ని. అక్కడ వరకు వచ్చాను సార్. నెక్స్ట్ ఆవిడ కంటిన్యూషన్. నేను కావాలి సత్యభాన్ పద్యం పెడతా. ఇక్కడ వీరే కాదు, అక్కడ మీరు కూడా ఇదే డైలాగ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వచ్చే వారం మళ్ళీ కలుస్తాం. హోంవర్క్ ఇచ్చారు ఫైనల్లీ మనకి, పార్టిసిపెంట్స్ కి అండ్ మీకు కూడా. సో వచ్చే వారం వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వచ్చే వారం మరిన్ని అదిరిపోయే పర్ఫార్మెన్సెస్ తో మళ్ళీ కలుసుకుందాం. మాటకు మాట, పాటకు పాట, ఆటకు ఆట, ముకాబులా. ఆనందాలు కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కప్పా ఈటీవీ ప్లస్, నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏకొకరికి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరి నేస్తం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్, ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్.